ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న నీవు ఒక్క క్షణం ఆగి నీ హృదయాన్ని విను. ఎందుకంటే బయట ప్రపంచం నిన్ను చూస్తోంది, కాని దేవుడు నీ లోపల జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నాడు. ఇతరుల ముందు నువ్వు బలంగా కనిపిస్తున్నావు, కాని రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు విరిగిపోతున్నావు. నువ్విలా అనుకుంటున్నావేమో, ఇంకెంతకాలం నేనిలా భరించాలి? నా ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? నా ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతున్నాయా, లేక నేను మరచిపోయినవాడినైపోయానా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు చెప్పాలనుకునే మొదటి మాట ఇదే. నీవు ఒంటరివాడివి కాదు, నీవు మరచిపోయినవాడివి కాదు, నీవు వృధా పడుతున్నవాడివి కాదు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరీక్షను దేవుడు చూస్తున్నాడు, అది వృధా కాదు. యేసుక్రీస్తు నామంలో ద వర్డ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ హృదయపూర్వక అభివందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరముంటే మా వాట్సాప్ నంబర్ 6305396195కి మీ ప్రార్థన అభ్యర్థన పంపండి. మేము తప్పక మీకోసం ప్రార్థిస్తాము. మీరు దేవుని సేవను సపోర్టు చేయాలనుకుంటే మీ కానుకలను ఫోన్పే ద్వారా 6281909479కి పంపవచ్చు. మీ సహాయం సువార్త సేవలో ఉపయోగపడుతుంది. అలాగే దేవుని వాక్యాన్ని మీ ఇంటికి తీసుకురావాలని మీరు కోరుకుంటే మా వెబ్సైట్ theWordofJesusMinistry.storeలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళం మరియు ఇంగ్లీష్ బైబిల్స్ మరియు క్రైస్తవ ఆధ్యాత్మిక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. దేవుని వాక్యం ప్రతి ఇంటికి చేరాలని మా కోరిక. ఇప్పుడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలనుకునే వాక్యాన్ని చూద్దాం. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం ఇలా చెబుతోంది: శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధింపబడిన తరువాత జీవకిరీటమును పొందును. అది ప్రభువు తనను ప్రేమించువారికి వాగ్దానం చేసినది. ప్రియమైనవాడా, ఈ వాక్యం ఒక గొప్ప రహస్యాన్ని చెబుతోంది. దేవుడు చెప్పలేదు, నీకు పరీక్షలు రావు అని. దేవుడు చెప్పాడు, పరీక్షను సహించేవాడు ధన్యుడు. అంటే నువ్వు ఇప్పుడే ఎదుర్కొంటున్న బాధ నీ విఫలం కాదు, నీ నాశనం కాదు, నీ అంతం కాదు. అది నీ పరీక్ష. మరియు వాక్యం చెబుతోంది, పరీక్ష తరువాత కిరీటముంది. నువ్వు ఇప్పుడు మధ్యలో ఉన్నావు, పరీక్ష జరుగుతున్న సమయంలో. కాబట్టి నీకు ఇలా అనిపిస్తోంది, ఇంకెంతకాలం? ఇంకా ఎందుకు? ఎందుకు నేను? కాని దేవుడు చెబుతున్నాడు, పరీక్ష ముగియకముందు ఫలితం కనిపించదు. బంగారం అగ్నిలో కాల్చిన తరువాతే మెరుస్తుంది. విత్తనం నేలలో పూడ్చిన తరువాతే మొలుస్తుంది. రాత్రి పూర్తయ్యాకే ఉదయం వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఈ పరీక్ష ఒక ముగింపు కాదు, ఒక సిద్ధత. కొన్నిసార్లు దేవుడు నీ పరిస్థితిని వెంటనే మార్చడు. ఎందుకంటే ముందుగా నీ హృదయాన్ని బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీ సహనాన్ని పెంచుతాడు, నీ ఆత్మను పరిపక్వం చేస్తాడు. ప్రియమైనవాడా, నీ జీవితంలో ఇప్పుడున్న ఆలస్యం దేవుని నిర్లక్ష్యం కాదు, అది సిద్ధత. నువ్వు ఇప్పుడు పడుతున్న కన్నీళ్లు దేవునికి తెలియదు అనుకుంటున్నావా? కీర్తనల గ్రంథము చెబుతోంది, దేవుడు మన కన్నీళ్లను పాత్రలో దాచుకుంటాడు. అంటే ఒక్క కన్నీరు కూడా వృధా కాదు. నీ బాధకు అర్థముంది, నీ వేచిచూపుకు ప్రయోజనముంది, నీ పరీక్షకు ముగింపుంది. యాకోబు వాక్యం చెబుతోంది, పరీక్షను సహించినవాడు జీవకిరీటం పొందును. అంటే నువ్వు ఇప్పుడు ఒక మార్పు దశలో ఉన్నావు. ఇది శాశ్వత స్థితి కాదు, ఇది తాత్కాలిక దశ. ఇది నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను కట్టడానికి. నిన్ను విరగదీయడానికి కాదు, నిన్ను రూపుదిద్దడానికి. నువ్విలా అనుకుంటున్నావేమో, నేను ఇక బలహీనంగా ఉన్నాను, ఇంక తట్టుకోలేను, ఇంకా శక్తి లేదు. కాని వాక్యం చెబుతోంది, సహించువాడు ధన్యుడు. అంటే సహనం నీ బలహీనత కాదు, నీ బలం. దేవుడు నీ సహనాన్ని చూస్తున్నాడు, నీ మౌనాన్ని చూస్తున్నాడు, నీ ప్రార్థనలను వింటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరీక్ష ముగిస్తుంది, నీ కన్నీళ్లు ఆగుతాయి, నీ కథ మారుతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదే. పరీక్ష తరువాత జీవకిరీటం, అంటే ఆశీర్వాదం, విమోచనం, విజయం, సాక్ష్యం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నేను నా పరీక్షను ద్వేషించను, నేను నా ఆలస్యాన్ని శపించను, నేను దేవుని ప్రక్రియను నమ్ముతాను. ఎందుకంటే నా దేవుడు నా మీద పనిచేస్తున్నాడు. ప్రార్థనకు ముందొక చిన్న మాట,
మీరు దేవుని వాక్యాన్ని లోతుగా చదవాలని కోరుకుంటే, మీ ఇంటిలో బైబిల్ లేకపోతే లేదా మీ భాషలో దేవుని వాక్యం కావాలనుకుంటే మా వెబ్సైట్ theWordofJesusMinistry.store ను సందర్శించండి. దేవుని వాక్యం మీ జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి హృదయాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాము. ప్రభువా, పరీక్షలో ఉన్నవారికి సహనమివ్వు, విరిగిపోయిన హృదయాలను బలపరుచు, నిరాశలో ఉన్నవారికి ఆశనివ్వు, కన్నీళ్లు కారుస్తున్నవారిని ఆదరించు. నీ వాక్యం చెప్పినట్లు పరీక్షను సహించిన వారికి జీవకిరీటం వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చు. వారి కుటుంబాల్లో శాంతి ఇవ్వు, వారి ఆరోగ్యాన్ని పునరుద్ధరించు, వారి ఆర్థిక పరిస్థితిని బలపరుచు, వారి భవిష్యత్తును తెరవు. వారు ఒంటరిగా లేరని ఈ క్షణంలో వారికి తెలియజేయి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనవారు, గుర్తుంచుకోండి, పరీక్ష శాశ్వతం కాదు, దేవుని వాగ్దానం శాశ్వతం. మీరు ఆశీర్వదించబడ్డారని నమ్మితే ఈ వీడియోను లైక్ చేయండి. ద వర్డ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఇది మరొకరికి పంపండి. ప్రైజ్ ద లార్డ్.